బోసువానిపేట గ్రామం మాముదల వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డేపల్లి రాజగోపాల హయాంలో ఆముదల వలస మండలంలో ఓసువానిపేట గ్రామంలో ఆనుకుని ఉండే ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద చెరుకు కర్మాగారం ఈరోజు నెలకొల్పారు. ఈ షుగర్ ఫ్యాక్టరీపై అప్పట్లో ఉండే ప్రజా పాలకులకు సరైన అవగాహన లేకపోవడంతో నిరాదరణకు గురైంది. చక్కెర సహకార కర్మాగారం నష్టాల్లో కూరుకుపోవడంతో దీంతో ఫ్యాక్టరీని మూసివేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది చెరుకు పండించే రైతులకు చెరుకును పండించడం మానేశారు. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఎంపీ రామ్మోహన్ నాయుడికి, ఆముదల వలస నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యులైన కున రవికి ఈ యొక్క చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలి అని రైతుల తరపున విజ్ఞప్తి చేశారు. నాయకులు వాళ్ళ స్వార్థాల వలన ప్రతి ఒక్కళ్ళు హామీలు ఇవ్వటము, హామీలు ఇచ్చిన తర్వాత రైతుల్ని విస్మరించడం. నేను ముఖ్యంగా ఆంధ్ర రైతులు, అమరావతి రైతులకి ఉద్యమానికి నేను అండగా ఉంటూ వాళ్ళకి ఎన్నుదన్నుగా ఉన్నాను. మీరు భయపడకండి, ఈ రాక్షస పాలన కూలిపోద్ది, మంచి పాలన వస్తుందని ధైర్యం చెప్పాను. మరొక పాలన వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నిన్నే నెగ్గిన ఎమ్మెల్యే కూడా, నిన్నే నెగ్గిన ఎంపీ కూడా దీని ఫ్యాక్టరీని తెరిపిస్తానని వాగ్దానాలు చేశారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని మళ్ళా ఓపెన్ చేయాలి. అంతకుముందు ఎన్నో హెక్టార్లు ఇక్కడ చెరుకు పండేది. ఇప్పుడు వాళ్ళు చెరుకు పండించిన రైతు ఇప్పుడు పూర్తిగా అయిపోయారు. వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు చాలా బాధ అయింది. అదేవిధంగా నాకు అనిపిస్తుంది, ఈ ఫ్యాక్టరీ కానీ ఓపెన్ చేయకపోతే ఈ రైతులతోటి కలిసి వాళ్ళ మద్దతు తీసుకుని ఇక్కడ ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక రైతాంగ పోరాటాన్ని నిర్మించడానికి కూడా ఒక బౌద్ధ భిక్షువుగా నేను ఆ సాహసానికి ఒడిగడతానని మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను. ముఖ్యంగా రైతులు కన్నీరు పెడితే రైతులు ఆ దేశం ఎక్కడ సుఖ సంతోషాలతో జీవిస్తుంది. అందుకనే ఎన్నో హెక్టార్లు ఇక్కడ రైతు కూలీలు అయిపోయి ఇతర ఏరియాలోకి వెళ్తున్నారు. ప్రతి ప్రభుత్వం, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం కూడా ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తా అనటము, ఎన్నికల్లో నెగ్గిన తర్వాత దీన్ని వదిలేయటం, ఇది పెద్ద ఒక నాటక పక్కిగా జరుగుతుంది. నేను ఈ చుట్టుపక్కల రైతులందరినీ, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులందరినీ పట్టించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు బంతేజీ మీరు ముందుంటే మేము అందరం సిద్ధం అవుతాము. ఖచ్చితంగా అమరావతి రైతులు ఎలా అయితే చేశారో అలాంటి పోరాటాన్ని మేము ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి మేము స్టార్ట్ చేస్తాము. ఈ ఆముదాల వలస ఈ చక్కెర కర్మాగారంలో పనిచేసే ఎంతమందికో ఉపాధి కలిగించిన ఈ చక్కెర కర్మాగారాన్ని ఈ ప్రభుత్వాలు మూసేయడం జరిగింది. దీన్నేమో వాగ్దానాలు చేయడం కానీ అసలు కనీసం పట్టించుకోవట్లేదు. వీళ్ళందరినీ చైతన్యం పరిచి వీళ్ళందరినీ, ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గొప్ప రైతాంగ పోరాటాలకి ఇది ఒక అడ్డ. ఏమీ లేదు, కొద్దిగా వాళ్ళకి ధైర్యాన్ని చెప్పగలిగితే వీళ్ళకి ఎంతకడగానే తెగిస్తారు. అందుకనే ఏలిన వారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, దీన్ని వెంటనే తక్షణం ఓపెన్ చేసి ఇక్కడున్న ప్రజలందరికీ ఉపాధి కలిగించాలని కోరి ఒక బౌద్ధ భిక్షువుగా వేడుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఈ విషయంలో మీరు దృష్టి పెట్టాలి. ఒకవేళ మీరు దీన్ని ఇలాంటి ఫ్యాక్టరీలని, మూతబడిన ఇలాంటి ఫ్యాక్టరీలని కానీ మీరు దృష్టి పెట్టకపోతే ఒక భిక్షువుగా నేను దృష్టి పెడతానని మీ గవర్నమెంట్కి నేను తెలియపరుచున్నాను. అంతకుముందు ఎందరో కలెక్టర్లు తెరిపించాలని ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా కోర్టు కూడా దీన్ని పరిశీలించాలని చెప్పినా కానీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ప్రతి ప్రభుత్వము మారుతుందే పోతుందే కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఇది ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని చంద్రబాబు గారికి చెప్తున్నాను. ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అది మేము దీని మీద చేసే చర్యలను బట్టి ప్రజలతో మాట్లాడి ఒక నూతన తరహా పోరాటాన్ని నిర్మించడానికి కూడా మేము
సిద్ధమవుతామని, అమరావతి రైతులకు ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చాను నేను, అదేవిధంగా శ్రీకాకుళం రైతాంగులకి అదే మద్దతు ఇస్తూ ఇక్కడ పోరాటాన్ని నిర్మిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. జై భీమ్.